కేరళలో హెరిటేజ్ పాల ఉత్పత్తులు నిషేధం అంటూ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. కేటీఆర్ గారు ఏం మాట్లాడారు, హెరిటేజ్ కంపెనీ పైన, హెరిటేజ్ పాల ఉత్పత్తులపైన, కేరళలో హెరిటేజ్ను నిషేధించిన విషయం పైన ఆయన ఏం మాట్లాడారు అన్నది వీడియో చూసిన తర్వాత మళ్ళీ క్లుప్తంగా వివరించుకుందాం. ఈ వీడియోనే సోషల్ మీడియాలో నెటిజన్లందరూ కూడా వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుకూల మీడియా విష ప్రచారం చేస్తుంటే, హెరిటేజ్ కంపెనీ కూడా పాల ఉత్పత్తుల్లో కెమికల్స్ కలిసి ఉన్నాయి, కేరళలో హెరిటేజ్ని నిషేధించారు అని కేటీఆర్ గారు గతంలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ గారు ఏం మాట్లాడారో మనం చూసే ముందుగా మన వీడియోకి ఒక్కసారి లైక్ చేయండి. మన వీడియోకి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మన గొంతు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తే ఎవరు రాజకీయాలలో ఎటువంటి వాళ్ళు, ఎవరు దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నారు, మన తప్పును మనం తెలుసుకోకుండా ఇతరులపై నిందలేసే వ్యక్తులు ఎలా ఉంటారు అన్నది మన విశ్లేషణల ద్వారా మనం ఖచ్చితంగా రాజకీయాలపైన ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇంతకీ కేటీఆర్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి వీడియో చూడండి. హెరిటేజ్ అనే ఒక సంస్థను మరి కేరళ ప్రభుత్వం నిషేధించిన మాట వాస్తవం అని అడిగారు అధ్యక్ష. ఈరోజు కేరళ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు ఇది అధ్యక్ష. ఇది కేరళ ప్రభుత్వం హెరిటేజ్ అనే సంస్థను కల్తీ పాలు అమ్ముతుందనే ఒక ఆరోపణ మీద మరి వారు కేరళ రాష్ట్రంలో ఆ సంస్థ పాలు అమ్మడానికి వీల్లేదని నిషేధించిన ఉత్తర్వు అధ్యక్ష. దాని మీద కూడా ప్రస్తావిస్తే కేరళ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం గురించి గౌరవ సభ్యులు వివరణ కోరితే దాని మీద ఇంత ఉలికిపాటెందుకు మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. చూసారుగా, సోషల్ మీడియాలో నెటిజన్లు కేటీఆర్ గారు గతంలో అసెంబ్లీలో మాట్లాడిన వీడియోని వైరల్ చేస్తూ చూపిస్తున్నారు. హెరిటేజ్ను కేరళలో నిషేధించారు అని ఆయన మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబట్టి మన తప్పును మనం ఎప్పుడూ కూడా ఎత్తి చూపం. మనలో తప్పును దాచిపెట్టేస్తాము, ఎదుటి వాళ్ళల్లో తప్పులు చూపించే ప్రయత్నం చేస్తుంటాం. బోలేబాబా డైరీ నుండి వైసీపీ పార్టీ నెయ్యి కొనుగోలు చేసిందని, ఏఆర్ డైరీ నుండి కూడా నెయ్యి కొనుగోలు చేసిందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు. ఆ నెయ్యి కెమికల్తో తయారు చేశారని, కెమికల్తో తయారు చేసిన నెయ్యి, బాత్రూములో కడిగే కెమికల్తో తయారు చేసిన నెయ్యి తిరుమల లడ్డూకు వాడారని అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ శ్రీవారి ప్రతిష్టతను భంగపరిచేలాగా చంద్రబాబు అండ్ కో వాళ్ళ ఎల్లో మీడియా మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు ప్రజలు చాలా చాలా చింతించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏఆర్ డైరీ నుండి వచ్చిన నెయ్యిని 4 ట్యాంకర్లను ఈయన ప్రభుత్వంలోనే జూలై 7వ తేదీ 17వ తేదీ ట్యాంకర్లు వస్తే దాన్ని 17వ తేదీ ల్యాబ్ పంపించి జూలై 23వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి మరి దీంట్లో కల్తీ జరిగిందని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ఏఆర్ డైరీ నేని రిటర్న్ పంపిస్తేసి ఆ రిటర్న్ పంపిన ఆ ట్యాంకర్లను, నెయ్యి ట్యాంకర్లను కాళహస్తిలోని ఒక పెట్రోల్ బంకులో ఉంచి వైష్ణవి డైరీతో ఈ కూటమి ప్రభుత్వం టైఅప్ అయ్యి అక్కడి నుండి ఇన్వాయిస్ తెచ్చుకొని నెయ్యి కొనుగోలు చేసినట్లు సేమ్ కాళహస్తిలో ఉన్న ఏఆర్ డైరీ ట్యాంకర్ల నెయ్యిని మళ్ళీ తిరుమలకు పంపించి ఆ నెయ్యి వాడారని సిబిఐ షార్ట్ షీట్ 44వ పేజీలో క్లియర్గా ఇచ్చున్నారు. ఇప్పుడు తాను చేసిన తప్పుల్ని వైసీపీ ప్రభుత్వంపైకి నెట్టేస్తూ వైసీపీలోనే తప్పు జరిగింది అని, జంతువులు కొవ్వు కలిసిందని, బాత్రూమ్కు వాడే కెమికల్స్ కలిసిందని అపవిత్ర ప్రచారం. ఎందుకంటే బాత్రూమ్ గడిగే కెమికల్స్ మనం వంటలో వాడితే, వాటిని తింటే ఖచ్చితంగా ఆసుపత్రి పాలవుతాం, ప్రాణాలు కూడా పోతాయి. ఆ విషయం చంద్రబాబుకు తెలీదా? పోనీ గత ప్రభుత్వంలో ఎవరైనా లడ్డు తిని లడ్డు క్వాలిటీ బాగలేదని కానీ, లేకపోతే వాంతులు చేసుకునో, లేకపోతే ఆసుపత్రి పాలయ్యో, లేకపోతే ఎవరైనా చనిపోయో తిరుమల లడ్డు పైన ఎవరైనా కంప్లైంట్ చేసుంటే అరే తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అనుకోవచ్చు. మేము కూడా తిన్నాం,
అందరూ తిన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రతి ఒక్కరూ తిన్నారు. ఆ రోజు ఎవరూ కంప్లైంట్ చేయలే. కానీ చంద్రబాబు నాయుడు ఒక టెక్స్ట్ మెసేజ్ ఒకటి క్రియేట్ చేశాడు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు. గతంలో మా అమ్మే చెప్పింది ఆ లడ్డులో ఏదో కల్తీ జరిగిందని, ఆ రోజు మేము ఏమీ పట్టించుకోలేదు, ఇప్పుడు తెలుస్తూ ఉంది అని ఒకే టెక్స్ట్ మెసేజ్ని కొన్ని వేల మంది సోషల్ మీడియాలో వైరల్ చేయటం, అది జాతీయ మీడియాలో ఆర్నబ్ చూపించటం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ పాల ఉత్పత్తులు కల్తీ ఉన్నాయా లేదా, కెమికల్స్ కలిసాయా లేదా, కెమికల్స్ కలవకుండా పాలు ఎలా నిల్వ ఉంటాయి, కెమికల్స్ కలవకుండా ఆ పాలు నెయ్యి నెలల తరబడి ఎలా ఉంటాయి, కెమికల్స్ కలిపిన నెయ్యి, కెమికల్స్ కలిపిన పాలు, కెమికల్స్ కలిపిన బిస్కెట్లు, కెమికల్స్ కలిపిన పాలకోవా, ఇవన్నీ కూడా ప్రజలు వాడుతున్నారుగా హెరిటేజ్ కంపెనీవి. మరి హెరిటేజ్ కంపెనీ పైన ల్యాబ్ చెకింగ్ అక్కర్లేదా? హెరిటేజ్ కంపెనీలు కల్తీ జరగలేదా? కేరళలో ఎందుకు హెరిటేజ్ను బ్యాన్ చేశారు? ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలు. ప్రజలు మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.